ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తెలివిగల వారిగా అయ్యి మాయ తుఫానులతో ఎప్పుడూ ఓడిపోరాదు. కన్నులు మోసగిస్తాయి, అందువలన మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. ఎలాంటి వికారీ మాటలు చెవులతో వినరాదు. సెకండ్ పాయింట్, మీ హృదయంతో ఇలా ప్రశ్నించుకోండి, మేము మా సమానంగా ఎంతమందిని తయారు చేశాము? మాస్టర్ పతిత పావన్లై అందరినీ పావనంగా తయారు చేయు సేవ చేస్తున్నామా? మాలో ఏ అవగుణము లేదు కదా? దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేశాము? ఈరోజు వరదానము. ప్రతి సంకల్పం లేక కర్మను శ్రేష్టం మరియు సఫలంగా చేసుకునే జ్ఞానస్వరూప్ భవ. ఎవరైతే జ్ఞానస్వరూపులుగా తెలివిగలవారిగా అయి ఏ సంకల్పం లేక కర్మను చేస్తారో వారు సఫలతామూర్తులుగా అవుతారు. దీని స్మృతి చిహ్నమే భక్తి మార్గంలో ఏ పనినైనా ప్రారంభించే సమయంలో స్వస్తిక్ గుర్తును గీస్తారు లేక గణేశునికి నమస్కరిస్తారు. ఈ స్వస్తిక్ అనేది స్వాస్థితిలో స్థితమయ్యేందుకు మరియు గణేశుడు నాలెడ్జ్ఫుల్ స్థితికి సూచకాలు. పిల్లలైన మీరు ఎప్పుడైతే స్వయం నాలెడ్జ్ఫుల్గా అయ్యి ప్రతి సంకల్పం లేక కర్మ చేస్తారో అప్పుడు సహజంగా సఫలత అనుభవం అవుతుంది.